హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో మన వాట్సాప్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే 3 ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అనేది మన వాట్సాప్ లో చేసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వాట్సాప్ అనేది చాలా వరకు హ్యాక్ అవుతూ ఉన్నాయి. హ్యాక్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇందులో మనం ఇంపార్టెంట్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ సెట్టింగ్స్ చేసుకోకపోవడం వల్ల. అందుకోసం చెప్పేసి వాట్సాప్ యూజ్ చేసే ప్రతి ఒక్కరు నేను చెప్పే ఈ 3 సెట్టింగ్స్ మీరు చేసుకున్నట్లయితే మీ వాట్సాప్ హ్యాక్ అవ్వదన్నమాట. ఈ 3 సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు మీ యొక్క వాట్సాప్ అనేది ఓపెన్ చేయాలి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి ఎవరైనా మీ అకౌంట్ మానిటరింగ్ చేస్తున్నారా, అంటే మీ ప్రమేయం లేకుండా ఎవరైనా యూజ్ చేస్తున్నారా అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలన్నమాట. అలా చెక్ చేసుకోవాలంటే పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేయాలి. 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లింక్డ్ డివైజెస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇలా బ్లాంక్ వచ్చినట్లయితే ఎవరే గానీ మీ వాట్సాప్ యూజ్ చేయనట్లు. అది కాకుండా ఇలా వచ్చినట్లయితే డివైస్ స్టేటస్ అని చెప్పేసి ఇక్కడ 2 డివైజెస్ అనేది వేరే కంప్యూటర్లలో ఈ యొక్క వాట్సాప్ అనేది యూజ్ చేస్తున్నట్లు అనమాట. అలాంటప్పుడు సింపుల్ గా దీని మీద క్లిక్ చేసి లాగౌట్ మీద క్లిక్ చేయాలి. ఇలా మనం లాగౌట్ మీద క్లిక్ చేసినట్లయితే ఎక్కడైతే మనం లాగిన్ చేసామో లేదంటే మీ ప్రమేయం లేకుండా ఎవరైనా కూడా లాగిన్ చేసి చూస్తున్నారో ఆ సిస్టమ్ లో లాగౌట్ అయిపోతుంది అనమాట. అలాగే ఇంకా ఏమైనా ఉన్నట్లయితే సింపుల్ గా దీన్ని కూడా మీరు లాగౌట్ అనేది చేయాలన్నమాట. ఇలా చేసినట్లయితే మీ యొక్క వాట్సాప్ కు ఏమైనా డివైజెస్ లింక్ అయి ఉంటే అవి క్లియర్ అయిపోతాయి. ఇలాగా మీరు ఫస్ట్ అనేది ఇవి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ వచ్చిన తర్వాత రెండో సెట్టింగ్ వచ్చేసి పైన 3 డాట్స్ మీద క్లిక్ చేయాలి. 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రైవసీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ అడ్వాన్స్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇవి వచ్చేసి బై డిఫాల్ట్ గా అందరికి ఆఫ్ లో ఉంటాయి. వీటిని మీరు ఆన్ చేయాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి బ్లాక్ అన్నోన్ అకౌంట్ మెసేజెస్, దీన్ని ఆన్ చేయాలి. దీన్ని ఆన్ చేసినట్లయితే ర్యాండమ్ నెంబర్స్ నుంచి, అంటే మీకు తెలియని అన్నోన్ నెంబర్స్ నుంచి ఏమైనా మెసేజ్లు వస్తున్నట్లయితే అవి ఆటోమేటిక్ గా బ్లాక్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్, దీన్ని కూడా ఆన్ చేసుకోవాలి. దీన్ని ఆన్ చేసుకున్నట్లయితే డైరెక్ట్ గా ఐపీ అడ్రస్ అనేది మాస్క్ అవుతుంది అనమాట. అంటే వేరే వారికి ఆ యొక్క ఐపీ అడ్రస్ అనేది కనిపించదు. అలాగే మీ యొక్క లొకేషన్ కూడా హైడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిజేబుల్ లింక్ ప్రివ్యూస్, దీన్ని కూడా ఆన్ చేసుకోవాలి. దీన్ని ఆన్ చేసుకున్నట్లయితే ఐపీని ప్రొటెక్ట్ చేస్తుంది, ఫిషింగ్ రిస్క్ నుండి కాపాడుతుంది అనమాట. అంటే ఫిషింగ్ అటాక్ అలాంటి జరగకుండా మనం కాపాడుకోవచ్చు. అందుకోసం చెప్పేసి ప్రతి ఒక్కరు ఈ యొక్క అడ్వాన్స్ సెట్టింగ్స్ లో ఇవన్నీ కూడా ఎనేబుల్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకొంచెం బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని ఎనేబుల్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ టర్న్ ఆన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ క్రియేట్ 6 డిజిట్ పిన్ దట్ యూ క్యాన్ రిమెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఈ యొక్క 6 డిజిట్ పిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇలా మీరు 6 డిజిట్ పిన్ క్రియేట్ చేసుకున్నట్లయితే ఎవరైనా కూడా మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి వాట్సాప్ లాగిన్ అయినా కూడా మీరు ఏదైతే ఇక్కడ పిన్ క్రియేట్ చేసుకున్నారో ఆ పిన్ ఎంటర్ చేస్తేనే మన వాట్సాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. అందుకోసం చెప్పేసి ప్రతి ఒక్కరు 2 స్టెప్ వెరిఫికేషన్ కూడా ఆన్ చేసుకోవాలి. ఈ యొక్క 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈ యొక్క పిన్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పిన్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఇలా పిన్ క్రియేట్ చేసిన తర్వాత సేమ్ కన్ఫర్మ్ యువర్ పిన్, సేమ్ అదే పిన్ ఇంకోసారి ఇవ్వాలి. ఇలా పిన్ ఇచ్చిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయాలి. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఈమెయిల్ ఇన్ కేస్ ఫర్గాట్ యువర్ పిన్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఒకవేళ మీ యొక్క పిన్ గిన మీరు మర్చిపోయి ఉంటే ఫర్గాట్ పిన్ చేసుకోవడానికి ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయమని ఆప్షన్ అనేది వస్తుంది అనమాట. ఈ యొక్క ఆప్షన్ అనేది మీరు కావాలనుకుంటే ఈమెయిల్ ఐడి అనేది మీరు యాడ్ చేయొచ్చు, అవసరం లేదనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు అనమాట. యాడ్ చేయాలనుకుంటే సింపుల్ గా యాడ్ ఈమెయిల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇలా యాడ్ ఈమెయిల్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను ఒక ఈమెయిల్ ఐడి అనేది ఇస్తున్నా. ఇలా ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ యొక్క ఈమెయిల్ ఐడికి 6 డిజిట్ కోడ్ అనేది వస్తుంది అనమాట. ఆ యొక్క కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నా.
ఇక్కడ చూసినట్లయితే చూడండి వాట్సాప్ వెరిఫికేషన్ అని చెప్పేసి వచ్చింది. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వాట్సాప్ కోడ్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క కోడ్ అనేది మనం యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ ఎంటర్ చేయాలి. ఇలా మనం వాట్సాప్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయాలి. వెరిఫై మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి వెరిఫైడ్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. అలాగే 2 స్టెప్ వెరిఫికేషన్ మనకు టిక్ మార్క్ వచ్చేసింది. అంటే ఇప్పుడు మనం ప్రాపర్ గా ఈ యొక్క వాట్సాప్ కు 2 స్టెప్ వెరిఫికేషన్ కూడా ఆన్ చేసుకున్నాం. ఇలాగా నేను చెప్పిన ఈ యొక్క 3 సెట్టింగ్స్ మీరు చేసుకున్నట్లయితే మీ యొక్క వాట్సాప్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క వాట్సాప్ ఎవరు కూడా యూజ్ చేసేదానికి వీలుండదు. అలాగే మీ యొక్క వాట్సాప్ కు స్పామ్ మెసేజెస్ కూడా రాకుండా మీరు కాపాడుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసినట్లయితే చూడండి ఎంటర్ యువర్ 2 స్టెప్ వెరిఫికేషన్ పిన్ అని చెప్పేసి అడుగుతుంది. మనం ఈ యొక్క వాట్సాప్ ఓపెన్ చేయాలంటే మనం ఏదైతే పిన్ క్రియేట్ చేసాం కదా ఆ పిన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇలా మనం పిన్ ఇచ్చినట్లయితే ఇక్కడ మనకు వాట్సాప్ అనేది ఓపెన్ అయింది అనమాట. ఇలాగా మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీ యొక్క వాట్సాప్ సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండాలంటే ఈ సెట్టింగ్స్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.